నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బంగ్లాదేశ్లో ఉన్న హిందూ వ్యతిరేక ప్రభుత్వం కుట్ర ఫలించలేదు. ఇస్కాన్ను బ్యాన్ చేసి ఆ సంస్థపై దుష్ప్రచారం చేయాలనుకున్న అక్కడి ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇస్కాన్పై నిషేధం విధించడం కుదరదని ఆ పిటిషన్ని బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఇస్కాన్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ దానిపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్ని బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టేసింది. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, తదనంతర పరిణామాలపై వచ్చిన కథనాలను అక్కడి న్యాయవాది మునీరుద్దీన్ కోర్టు ముందుంచిన కోర్టు ఇస్కాన్పై నిషేధానికి ససేమిరా అంగీకరించలేదు. ఈ పిటిషన్ను జస్టిస్ ఫరా మహబూబ్, జస్టిస్ దేబాశిష్ రాయ్ చౌదరి ధర్మానం విచారణ చేపట్టింది. ఇస్కాన్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు, వేర్వేరు ప్రాంతాలలో హిందువులపై జరిగిన దాష్టికాల నివేదికను అటార్నీ జనరల్ హైకోర్టు ముందుంచారు. వీటిని పరిశీలించిన తర్వాతే ఇస్కాన్పై నిషేధము అక్కర్లేదని తేల్చి చెప్పింది. ఏదేమైనా బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులను ఊచకోతకొస్తూ, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ, ఇస్కాన్ అనేది అంటే హిందూ ధర్మానికి మద్దతుగా నిలుస్తున్న ఇస్కాన్ని లేకుండా చేయడం ద్వారా బంగ్లాదేశ్ ఒక తిరుగులేని శక్తిగా, ఒక మతోన్మాద దేశంగా ఏర్పడడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. కానీ కోర్టులో న్యాయం గెలిచినట్టుగా ధర్మం గెలిచింది. ఇస్కాన్ని నిషేధించేది లేదు అనే విషయం అక్కడ కోర్టు చెప్పింది. ధర్మాన్ని నిషేధించాల్సిన అవసరం లేదు. జరిగిన పరిణామాలు చూస్తుంటే ఇక్కడ ఊచకోతకు గురైంది హిందువులు, హిందూ ఆలయాలు, ఇస్కాన్కి సంబంధించింది అనేది కోర్టుకు చాలా క్లియర్గా అర్థం కావడంతో ప్రభుత్వం ఇస్కాన్ని, హిందువులను ఎంత క్షోభ పెట్టాలి అని చూసినా కోర్టులు మాత్రం ధర్మబద్ధంగా ఉండడంతో బంగ్లాదేశ్ నుంచి ఇస్కాన్ని నిషేధించలేరు అనే విషయం చాలా క్లియర్గా అర్థమైంది. ధర్మం గెలిచింది. ఎక్కడైనా సరే ధర్మబద్ధంగా వెళ్తే గెలుపు అనేది కొంత ఆలస్యం అవ్వచ్చు, వెళ్ళే టైంలో అనేక కష్టాలు ఎదుర్కోవచ్చు, అవసరమైతే ప్రాణత్యాగం చేయాల్సి రావచ్చు. కానీ చివరికి మాత్రం ధర్మం గెలుస్తుంది. దాని గెలుపు ఎలా ఉంటుంది అంటే అధర్మం మన చుట్టుపక్కల కనిపించినంత దూరంగా వెళ్తూ తల ఎత్తుకొని ప్రపంచాన్ని చూసే విధంగా ఉంటుంది. అందుకే ఏదైనా ధర్మబద్ధంగా అడుగులు ముందుకు వేయండి. గెలుపు లేటు కావచ్చు, లేదా బాధలు ఎక్కువగా ఉండొచ్చు, కానీ గెలిచిన తర్వాత వచ్చే కిక్ ఉంటుంది చూసారా, అది సూపర్ ఉంటుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ దయచేసి ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా చాలా బలాన్ని ఇస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే కంటెంట్ లైక్ చేయండి. లైక్లు ఎన్నైతే అంత వైరల్గా మారుతూ ఉంటుంది వీడియో. మంచి కంటెంట్ నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా మీరు అందించే ప్రతి రూపాయి కూడా ఈ ఛానల్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంకా ఆర్థికంగా సెటిల్మెంట్ లేని ఛానల్ కాబట్టి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.